భగవద్గీత అధ్యాయం 1 శ్లోకం 3 పశ్యైతాం పాండుపుత్రానామ ఆచార్య మహతీం చమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమతా. అర్థం: ఆచార్య, చూడండి పాండవుల ఈ మహాసైన్యాన్ని. మీ బుద్ధిమంతుడైన శిష్యుడు ద్రుపదుని కుమారుడు దృష్టద్యుమ్నుడు దీన్ని బలంగా సమచ్ఛన్నంగా అమర్చాడు. సారాంశం: దుర్యోధనుడు ద్రోణాచార్యుడితో చెబుతూ, పాండవుల సైన్యం చాలా బలమైనది, దాన్ని నీ శిష్యుడే అద్భుతంగా అమర్చాడు అని అంటాడు. భగవద్గీత అధ్యాయం 1 శ్లోకం 4 అత్ర శూరా మహేశ్వాసా భీమర్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథ. అర్థం: ఇక్కడ యుద్ధంలో భీముడు అర్జునునితో సమానమైన మహాధనుర్ధారులు ఉన్నారు. ఇక్కడ సాత్యకి యుయుధానుడు విరాటుడు అలాగే మహారథుడైన ద్రుపదుడు కూడా ఉన్నారు. సారాంశం: పాండవుల సైన్యంలో భీము అర్జునులంతటి శక్తివంతమైన యోధులు సాత్యకి విరాటుడు ద్రుపదుడు లాంటి మహారథులు ఉన్నారని దుర్యోధనుడు చెప్పుతున్నాడు.